హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు HIAS. ఈ షార్ట్ వీడియోలో మనం CSAT 2024 క్వశ్చన్ ని మనం ఎలా సాల్వ్ చేయాలో అన్నది చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద క్యాలెండర్ ఫర్ ద ఇయర్ 2025 ఈజ్ సేమ్ ఫర్ అనేసి అన్నాడు. అంటే సేమ్ క్యాలెండర్ ఇయర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడైనా సేమ్ క్యాలెండర్ ఇయర్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే మనకు ప్రొసీజర్ చాలా సింపుల్. ఆ ఇచ్చిన ఇయర్ ని 4 తో డివైడ్ చేసి రిమైండర్ ని మనం తీసుకుంటాం. ఆ రిమైండర్ 1 అయింది అనుకోండి ప్లస్ 6 యాడ్ చేస్తాం. రిమైండర్ 2 గానీ 3 గానీ అయింది అనుకోండి ప్లస్ 11 యాడ్ చేస్తాం. అదే రిమైండర్ 0 అయింది అనుకోండి అంటే లీప్ ఇయర్ అయింది అనుకోండి ఆ ఇచ్చిన ఇయర్ కి ప్లస్ 28 యాడ్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి 2025 ఇచ్చాడు. ఆ ఇచ్చిన ఇయర్ ని మనం ఫస్ట్ 4 తో డివైడ్ చేయాలి. మనం 4 తో ఏ నెంబర్ అయినా డివైడ్ చేస్తున్నప్పుడు మనం కంప్లీట్ గా నెంబర్ ని డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ 2 డిజిట్స్ మనం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ 25 ని 4 తో డివైడ్ చేసేటప్పుడు వచ్చే రిమైండర్ ఎంత మనకి 1 వస్తుంది. సిన్స్ వీఆర్ గెటింగ్ రిమైండర్ 1 అనేది రిమైండర్ గా వస్తుంది కాబట్టి ఇచ్చిన ఇయర్ కి మనం ప్లస్ 6 యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇచ్చిన ఇయర్ ఎంత 2025, దానికి ప్లస్ 6 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 2031. సో మనకు ఆన్సర్ వచ్చేసి 2031 అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.